మూసీ సుందరీకరణ, గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ ఎందుకు ఇంత కాంట్రవర్సీగా మారుతుంది? ఏకంగా గాంధీ సంబంధించిన వారసులే తుషార్ గాంధీ వచ్చి ట్వీట్ చేసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? గాంధీ సరోవర్ వద్దు అని వ్యతిరేకత ఎందుకు పెరుగుతుంది? ఒక పక్క రాష్ట్రంలోనేమో బీజేపీ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అక్కడ బాధితులకు మేమున్నామని భరోసా చేస్తున్నారు. అండ్ గాంధీ విగ్రహం పెట్టొద్దు అని అపోజ్ చేస్తున్నారు. కానీ కేంద్రంలో ఉండే బీజేపీ మాత్రం రాష్ట్రానికి నిధులు సమకూర్చే పని 5,000 కోట్ల రూపాయలు ఏషియన్ బ్యాంక్ నుంచి అప్పు ఇప్పించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తున్నారు. ముమ్మరంగా సాగించడం ఏంది? ఏకంగా అప్పు ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్లో? ఎందుకు ఇంత కాంట్రవర్సీగా మారింది అనేది ఈ వీడియోలో మనం మాట్లాడదాం. మూసీ ప్రాజెక్ట్ మాట్లాడే కంటే ముందు కూడా బఫర్ ఎఫ్టీఎల్ల గురించి మాట్లాడాలి. ప్రభుత్వాలు మారుతున్నాయి అని అంటే, ప్రభుత్వాలు ఏదైనా సుందరీకరణ కార్యక్రమము లేదంటే మూసీకి సంబంధించిన ప్రాజెక్ట్ ముందేసుకుంది అని అంటే అక్కడ బఫర్ జోన్లు ఎఫ్టీఎల్ కూడా మారే పరిస్థితి. ఎందుకంటే గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు 10 మీటర్లు అన్నది, ఆ తర్వాత అది కాస్త 15 మీటర్లు అయింది, తర్వాత 20 మీటర్లు అయింది. అండ్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఏకంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల నుంచి 50 మీటర్ల వరకు కూడా స్థలాన్ని కేటాయించే కార్యక్రమం ప్రభుత్వం ముందేసుకుంది. ఇట్లా ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఎఫ్టీఎల్ మారుతున్నాయి, బఫర్ జోన్లు మారుతున్నాయి. అండ్ ప్రభుత్వ ప్రాజెక్టులకు అనుగుణంగా అది ప్రైవేటు భూమైనా లేదంటే ప్రభుత్వ భూమైనా అక్కడ ఎవ్వరు నిరుపేదలున్నా లేదంటే మంచి అపార్ట్మెంట్లు ఉన్నా కూడా ఖాళీ చేయించే ప్రయత్నాలు ముమ్మాటికి జరుగుతున్నాయి. ఒక్కసారి బఫర్ జోన్ గురించి మాట్లాడే ముందు గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడదాం. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ ఇది ఎక్కడ కట్టుకోవాలి, ఎందుకు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది? ఆల్రెడీ బాబుఘాట్లో పెద్ద గాంధీ విగ్రహమే ఉంది. అహింసావాది గాంధీ, నిరుపేదలకు అండగా ఉండాలని చెప్పే గాంధీ. అట్లాంటి గాంధీ గురించి, అలాంటి గాంధీ విగ్రహం గురించి ఇప్పుడు వేలాది కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితికి వచ్చాయి. అండ్ వాళ్ళను కూడా ముందుగా బఫర్ జోన్ అంటూ ఇబ్బంది పెట్టారు, ఎఫ్టీఎల్ అంటూ ఇబ్బంది పెట్టారు. ఆఖరికి ఖాళీ చేస్తారా, మేమిచ్చే నష్టపరిహారం మీరు తీసుకుంటారా, మీరు తీసుకోకుండా ఖాళీ చేయించే ప్రయత్నం మేము ఎట్లా చేయాలో మాకు తెలుసు అంటూ బెదిరింపులు. ఒక్కసారి గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ గురించి పబ్లిక్ ఏమంటున్నారో వినండి. ఈ ల్యాండ్ని ఎట్లయినా అక్వైర్ చేసుకోవాలి అనేసి దాదాపు 30 మంది వచ్చారు. రకరకాల పేర్లతో మేము గవర్నమెంట్ ఆఫీస్ నుంచి వస్తున్నాము అని అంటే, లాస్ట్ వైస్ ప్రెసిడెంట్ గారు సుబ్బలక్ష్మి గారని ఇప్పుడు అమెరికాలో ఉన్నారు, వచ్చేస్తారు ఆవిడ ఏప్రిల్లో. ఆవిడ ఏం చెప్పారంటే, ఎవరెవరు వస్తున్నారండి అంటే ఒక ఐడి కార్డ్ కానీ ఒక ఆర్డర్ కాపీ కానీ నోటీస్ కానీ ఏదైనా తీసుకొని వస్తేనే గేట్ లోపలికి రానివ్వండి. వాళ్ళకన్నీ మన లింక్ డాక్యుమెంట్స్, మన ప్రతిదీ రిజిస్ట్రేషన్ కాపీస్ అన్నీ చూపించేశారు, పర్మిషన్స్ చూపించేస్తే అవన్నీ ఆ 30 మందిని అయిపోయాక స్టాప్ చేశారు. ఆ తర్వాత ఆర్డీ వచ్చి మీరు సరిగ్గా ఇస్తే ఇచ్చారు, లేకపోతే మేము ఎలాగైనా తీసుకుంటామన్నాడు. దట్ వాస్ నాట్ గుడ్ అట్ ఆల్. హౌ కెన్ సంబడి ఎంటర్ ప్రైవేట్ ప్రాపర్టీ? అంటే డాక్యుమెంట్స్ గురించా లేదంటే ఇల్లు మీరు ఇస్తే తీసుకుంటాం లేదంటే మేము ఎట్లయినా తీసుకుంటాం అనే ధమ్కియా? డాక్యుమెంట్స్ కాదు తల్లి, మొత్తం 6.5 acres మీరు ఇస్తే ఇచ్చారు. హైడ్రా అప్పుడు గాంధీ సరోవర్ అన్నది పుట్టలేదు ఇంకా అప్పుడు బుర్రలో, హైడ్రాతో స్టార్ట్ చేశారు. అది బఫర్ జోన్ పెంచుకుంటూ యువతలకు వచ్చేసరికి ఒంటి స్తంభంలాగా మాదో పిల్లర్ మిగిలిపోతుంది అనమాట. ఒకటో రెండో మిగిలిపోతున్నాయి, పోవట్లేదు. కొన్ని పోతున్నాయి, కొన్ని పోవట్లేదు. సగం ఇచ్చి సగం ఏం ఉంచుకుంటారు మీరు సరిగ్గా ఇస్తే అంటే మర్యాదగా ఇస్తే ఇచ్చారు, లేకపోతే మేము అక్విజిషన్లో ఎలాగో తీసుకుంటాం, వీ నో హౌ టు టేక్ ఇట్ అన్నాడు. అంటే ప్రైవేట్ ప్రాపర్టీలో ఒక గవర్నమెంట్ ఆఫీసర్ దూరి వచ్చి ఇన్ఫార్మల్ మీటింగ్ అన్న పేరుతో, హీ డింట్ హ్యావ్ ఎ ఫార్మల్ కాపీ ఆఫ్ లీగల్ నోటీస్, ఆర్డర్, ఎనీథింగ్. ఆయన వచ్చారు. ఇక్కడ వాళ్ళు ఎవరు మిస్బిహేవ్ చేయలేదు, చాలా మర్యాదగా మాట్లాడారు. సార్ మీరు ఏదైనా గవర్నమెంట్ కాపీతో రండి, ఒక పేపర్తో రండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాం, ఎన్ని ఎకరాలు ఉంది అది ఇది మొదలుపెట్టారు. ఆయనకు తెలియక కాదు, ఆల్రెడీ తెలిసిపోయింది, అన్ని స్క్రీన్ షాట్లు పట్టుకెళ్ళిపోయారు. అడిగితే వీళ్ళు అన్నారు, లేదు మేము ఇవ్వము, మీరు ఒక ఆర్డర్ కాపీతో రండి మేము ఇస్తాము. అంటే మామూలుగా ఇస్తే ఇచ్చారు, లేకపోతే వీ నో హౌ టు అక్వైర్ ఇట్ అన్నాడు. అనగానే నేను ఇంకా కొంతమంది లేచేసాం. ఆ మీటింగ్ ఇంకా మేము మాట్లాడాల్సిన అవసరం లేదు, బికాస్ హీఈస్ ట్రైంగ్ టు టెల్ అస్ ఇది డెమోక్రసీ కాదు మీ మొహము, ఇది డిక్టేటర్షిప్. సీఎం గారికి నిద్రలో ఏదైనా కలొచ్చి ఇక్కడ ఒక ఉయ్యాలు ఉంది, ఇక్కడ ఒక రంగుల రాట్నం ఉంది అనగానే చిటికేస్తే 450 మంది మ్యాజిక్ లాగా మాయమైపోతారు అని అనుకుంటున్నారు. ఇట్స్ అ డిక్టేటర్షిప్ అనేసి ఆయన తొడగొట్టి వెళ్ళాడు. వాళ్ళ ప్రైవేట్ భూమిని ప్రభుత్వమే కబ్జా చేయాలనే ప్రయత్నం చేస్తుంది అనే అపవాద ప్రభుత్వం పైన ఇవాళ వినాల్సి వస్తుంది. ఇన్ జనరల్గా ఏదైనా
ప్రైవేట్ ల్యాండ్ కావచ్చు, లేదంటే ప్రజలు కావచ్చు, లేదంటే ఒక అపార్ట్మెంట్ సంబంధించి ఇంకొకరు ఎవరైనా వాళ్ళని కబ్జా చేయడానికి వచ్చినా, లేదంటే ఆ ల్యాండ్ గ్రాబ్ చేయడానికి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నా, లేదంటే వాళ్ళని బెదిరింపులోకి లోన్ చేసినా వాళ్ళు ఎక్కడికి వస్తారు? ప్రభుత్వానికి సంబంధించిన అధికారుల దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్. ప్రైవేటు వ్యక్తులు కాకుండా ప్రభుత్వం అధికారులే వచ్చి వీళ్ళని బెదిరింపులకి పాల్పడుతున్నారు. సో అందుకనే తుషార్ గాంధీ స్పందించిండు. సో తుషార్ గాంధీ స్పందిస్తూ ఒక ట్వీట్ చేసిండు. ఏదైతే మీరు 5,000 కోట్ల రూపాయలు కేవలం ఒక గాంధీ విగ్రహం గురించి ఖర్చు చేయాలనుకుంటున్నారో అది సరైనది కాదు. అండ్ ఇది ఎప్పుడు కూడా గాంధీజీ కోరుకోలేడు. సో అందుకనే వేలాది కుటుంబాలని మీరు రోడ్డు మీద వేసి ఒక ప్రాజెక్ట్ చేయాలి, ఒక గాంధీ విగ్రహం పెట్టాలి అనుకున్నది ఆపేయండి అంటూ బ్రతిమలాడిన పరిస్థితి. సో ఏమాత్రం కూడా గాంధీ సిద్ధాంతాలకి ఇది అనుకూలంగా లేదు, వ్యతిరేకంగా ఉంది అని. సో ఇట్లా తుషార్ గాంధీ ఒక పక్క ట్వీట్ చేసిన పరిస్థితి. సో ట్వీట్ చేసిన తర్వాత కూడా మరి ప్రభుత్వం ఏమైనా వెనక్కి తగ్గిందా? లేదు. సో ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక 5,000 కోట్ల రూపాయల నిధులు కావాలంటే ఎవరు సహకరించాలి? కేంద్రంలో ఉండే బీజేపీయే సహకరించాలి. సో వీళ్ళు లోన్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కేంద్రం సహకరిస్తేనే లోన్ వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. సో 5,000 కోట్ల రూపాయల నిధులకు మంజూరైనట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి అక్కడ కేంద్రం ఈ 5,000 కోట్ల రూపాయల నిధులు మేము మంజూరు చేస్తాం, పేదల ఇల్లు ఊల్చేసేయండి, మీరు ప్రాజెక్టులు సుందరీకరణ చేసుకోండి అని అంటారు. కానీ ఇక్కడ రాష్ట్రంలోని బీజేపీ ఏం చేస్తుంది? ఒక పక్క మూసీ పరివాహిక ప్రాంతం అంటే అంబర్పేట వైపు, అటువైపు మూసీ పారే ప్రాంతాల్లో ఎక్కడైతే బుల్డోజర్లు గత ఏడాది వచ్చి కూల్చేసే ప్రయత్నం చేసినప్పుడు, కొన్ని కూల్చేసినప్పుడు అక్కడ ఉండే ప్రజలను డబుల్ బెడ్రూమ్లకి షిఫ్ట్ చేసిన సందర్భంలో మూసీలో నిద్ర అని ఆ పరివాహక ప్రాంతాల దగ్గర పోయి సాయంత్రం పోయి అక్కడ ఉండి ఆ నైట్ అక్కడే భోజనం చేసి అక్కడ మూసి పరివాహిక ప్రాంతాల్లో ఇంట్లలో నిద్ర చేశారు, నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వం పైన. సో ఆ తర్వాత మూసీ ప్రాజెక్ట్ ఆగింది, తర్వాత ఆ ఇల్లు కూల్చేయడం ఆగేసారు, అదంతా కూడా సెటిల్ అయింది. సో మళ్ళీ ఈసారి ప్రాజెక్ట్ ముందు వచ్చిన తర్వాత ఇప్పుడు గాంధీ సరోవర్ విజిట్ చేశారు నిన్ననే. పార్టీ అధ్యక్షుడు ఉండే రామచంద్రరావుతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా బీజేపీ వాళ్ళు వెళ్ళిండ్రు, అక్కడ విజిట్ చేశారు. మేము మీకు అండగా ఉంటాం, సో ఈ ప్రాజెక్ట్ వల్ల మీకు నష్టం కలగకుండా చూస్తాం, మీ ఇల్లు మీకు పదిలంగా ఉండేటట్టు చూస్తాం అంటూ హామీ ఇచ్చారు. మరి ఆ హామీ ఎంతవరకు నెరవేరుతుంది? అది కూడా శూన్యమే. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమో కట్టొద్దంటారు, అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏమో వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది. సో అసలు రెండు వైఖరిలు, రాష్ట్ర ప్రభుత్వం అండ్ కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు బాధితులు బీజేపీని నమ్మే పరిస్థితి ఉంటుందా? అట్లా ఉంది. అయితే ఇక్కడ మూసీ ప్రాజెక్టు గురించి మాట్లాడేటప్పుడు గతంలో ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఇల్లు నేను మార్క్ చేసినప్పుడు అండ్ 55 మీటర్ల వరకు కూడా ఈ మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ ఉండబోతుంది. సో అప్పుడు ఆదిలో ఇది ప్రాజెక్టు వ్యయం అండ్ దాంతోపాటు ఎంతమంది ఇల్లు పోతున్నాయి, బాధితులు ఎంత పోతున్నారు అని ఒక అంచనా వేసి లెక్కలు తీసింది గవర్నమెంట్. అందులో భాగంగా అప్పట్లో ఉండే లెక్కల ప్రకారం కేవలం 10 నుంచి 15 వేల ఇల్లులు మాత్రమే పోతున్నాయి అంటూ ఒక నివేదిక కూడా రెడీ చేసింది. కానీ ఎప్పుడైతే బఫర్ ఎఫ్టీఎల్ నుంచి 10 మీటర్ల నుంచి 50 మీటర్ల డిస్టెన్స్ పెంచిందో ఇప్పుడు వేలల్లో కాదు లక్షల్లో కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి. మరి వారికి పునరావాసం పరిస్థితి ఏంటి అనే దానిపైన ఇప్పటి వరకు ఎక్కడ క్లారిటీ లేదు. ఎందుకంటే క్లారిటీ లేకుండానే ఆల్రెడీ బండ్లగూడలో పనులు ప్రారంభించేశారు. సో ఈ ఉగాది నుంచి మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్కి శ్రీకారం చుట్టబోతున్నారు. సో ముందుగా ఈ బండ్లగూడ ఏదైతే హైరేజ్ అపార్ట్మెంట్స్ అండ్ దాంతోపాటు ఈ రిడ్జ్ పార్క్, మధు రిడ్జ్ పార్క్ ఉంది కదా, సో అక్కడే గాంధీ సరోవర్ అండ్ దాంతోపాటు టెక్స్టైల్ పార్కు, హోటల్స్, రెస్టారెంట్స్ ఇవన్నీ ఉండబోతున్నాయి. సో అది ప్రైవేట్ భూమి, సరే కడుతున్నారు, తీసుకుంటారా లేదంటే వాళ్ళు ఇస్తారా, వాళ్ళకి మించి నష్టపరిహారం ఇస్తారా అనేది చూద్దాం. మరి ఇక్కడ ఏదైతే మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ ఉందో సుందరీకరణ భాగంలో ఏం జరగబోతుంది, అక్కడ ఏముంటుంది? సో మూసీని చాలా సుందరంగా చూపించే ప్రయత్నం అండ్ అక్కడ హోటళ్ళు, రెస్టారెంట్లు, షాపింగ్. అసలు బఫర్ ఎఫ్టీఎల్లోనే మీరు ఇల్లు కట్టుకుంటుంటే అవి అక్కడ ఇల్లులు కట్టుకోవద్దు అంటూ హైడ్రా కూల్చేస్తుంటే మరి దానికి విరుద్ధంగా ఈ ప్రభుత్వమే తెచ్చిన హైడ్రా చట్టానికే విరుద్ధంగా హోటళ్ళు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్లతో బిజినెస్ ఎలా సాగుతుంది? ఇవాళ మూసీ బాధితులు అడుగుతున్న సర్కార్ని ప్రశ్నలు ఇవి. వీటికి ఏవీ సంబంధం లేదు. మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ ముందేసుకున్నాం, సో ఆ ప్రాజెక్ట్ ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి, దానికి శ్రీకారం చుట్టాలి అనేది మాత్రమే ప్రభుత్వం ఆలోచిస్తుంది. వీళ్ళకి సంబంధించిన పునరావాసం పరిస్థితి ఏంటి, నష్టపరిహారం పరిస్థితి ఏంటి అనే దానిపైన ఇప్పటి వరకు ఎక్కడ స్పష్టత రాని పరిస్థితి. సో కంపు కొడుతున్న మూసీని ముందు క్లీన్ చేయండి, ఆ తర్వాత సుందరీకరించండి అంటూ కూడా కొంతమంది మాట్లాడే పరిస్థితి. ఒక్కసారి మూసీ పరిస్థితి ఎట్లా ఉంది, ఆ మూసీ పరివాహిక ప్రాంతాల్లో బ్రతికి ఎల్లదీస్తున్న వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో వినండి. 15 సంవత్సరాలు అయింది పాప ఇక్కడ ఉండబట్టి.
నా ఇయర్స్ 85 ఇయర్స్ నాకు. ఈ అపార్ట్మెంట్లో అందరికన్నా నేనే పెద్ద. ఆ, ఏం చేయాలి చెప్పు, ఎట్లా గుండె పగిలిపోతుంది. అన్నం సరిగ్గా తినబుద్ధి అయితే లేదు, భయం అవుతుంది. రేవంత్ రెడ్డి గారికి చెప్పండి, చిన్న పిల్లలను మనవల్లాక భావించమను, కొంచెం పెద్దోళ్ళను కొడుకులాక భావించమను, ఇంకా పెద్దోళ్ళను తమ్ముళ్ళలాక భావించమను, మాలాంటి వాళ్ళను తల్లిలాక భావించమను, మా ఇండ్ల కాడికి రావద్దని చెప్పండి. అదే మా కోరిక. మా 450 కుటుంబాలు ఒక్క కుటుంబం లాగా ఉన్నాం మేము. ఈ బిల్డింగ్ మాత్రం ఇది వదిలిపెట్టి పోవాలని ఎవ్వరికీ లేదు ఇష్టము. చెప్పండి దయచేసి, ఆయనకు నమస్కారం చెప్పండి, ఏమనుకోవద్దని చెప్పండి. చెప్తున్నా కదా, ఇన్ని విధాలు చెప్తున్నా. చిన్నపిల్లలను మనవల్లాక భావించమను, ఇంకా కొంచెం పెద్దోళ్ళను కొడుకుల్లాక, ఇంకా పెద్దోళ్ళను తమ్ముళ్ళలాక, మా అట్లాంటి వాళ్ళని తల్లుల్లాక భావించి మా మీద దయ ఉంచి ఈ బిల్డింగుల దగ్గరికి మాత్రం రావద్దని చెప్పండి. అంత ఇష్టం ఉంటే ఇంకా అంత కనికరం అనేది ఉంచమని చెప్తున్నాను. అంత కనికరం లేకుంటే దివ్యప్రసాదం పెట్టమని చెప్పండి అందరికీ. దివ్యప్రసాదం అంటే ఇంత పెడితే జాలిగా అందరు పరమ పదవి వెళ్తారు. అప్పుడు ఆయన ఇష్టం ఉన్నట్లు చేస్తాడు. అది మీ ఏజ్లో మీరు మస్తు ప్రభుత్వాలను చూసారు, అప్పట్లో ఇంద్రమ్మ రాజ్యం కూడా చూసారు. చూసినాము. రాజాకారుల జమానా చూసిన నేను. రాజాకారులు మీరు పుట్టలేదు, ఎన్నడో పుట్టలేదు, ఆయన కూడా పుట్టలేదు. రాజాకారులు అంటే 80 ఏండ్ల నాడు ఆ రాజాకారులను కూడా చూసిన. మరి నా మొండే ఎట్లుంది, ఇదంతా చూడనిక్కున్నదేమో నా కర్మ. ఇంకా అదే రోజు లాస్ట్ మా ఇంటికి వచ్చిన రోజే, మా ఊరికి వచ్చిన రోజే రాజాకారులు. ఒక తుర్కోడు పొగాకు అమ్ముతుండే, రోజు వచ్చి మా ఇంటికాడ సద్ది రొట్టెలు వేస్తే తినిపోతుండే. రాజాకారుల్లో కలిసి వచ్చిండు ఆ రోజు 200 మంది వచ్చిండ్రు. అదే రోజు లాస్ట్. ఇంకా వాడు అంటున్నాడు, తీసుకొచ్చి ఒకడికి ఇచ్చి వీడిని ఈ పిల్లని ఏమైనా చేయాలంటే వాడు అంటున్నాడు, మీదికేసి కత్తి పడతా అంటున్నాడు. ఇంకోగానే ఎవరో పోయి చెప్పిండు, తుర్కాయన మామ అంటుంటున్నాను. ఉరుకొచ్చి సంకలకి వెళ్ళి గుంజుకొని మా మేనత్తకి ఇచ్చిండు, అక్క ఇంట్లోకి ఎత్తుకపో అని. అటువంటి జమానా కూడా చూసిన నేను. మరి ఇంత మొండి జీవి ఇంత ఏండ్ల దానిక బతికే ఇది చూడనికే నా కర్మ ఉందే ఏంది. సో 15-20 సంవత్సరాల నుంచి ఉంటున్న వాళ్ళు కొంతమంది అయితే, అండ్ అక్కడ తక్కువ జాగాలు తీసుకొని ఇల్లు కట్టుకొని తర్వాత ప్రభుత్వాన్ని పర్మిషన్లు ఇచ్చి ఇప్పుడు బుల్డోజర్తో వచ్చి కూల్చేస్తున్న పరిస్థితులు ఇంకొంది. సో ఇట్లా మూసి పరివాహిక ప్రాంతం కావచ్చు, ప్రైవేటు భూములు కావచ్చు, ఏవైనా ప్రభుత్వం కన్నేసింది ప్రాజెక్ట్ చెయ్యాలి అనుకుంటే సామాన్యుడు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిన దుస్థితి ఇవాళ మూసి ప్రాజెక్ట్ కింద కనిపిస్తుంది. సో ఇవన్నీ చూసి మూసి సుందరీకరణ అని, గాంధీ సరోవర్ అని, మూసి సుందరీకరణ అంటేనే విపరీతమైన వ్యతిరేకత ప్రజల్లో ఉంది. ఆ వ్యతిరేకత అంతా కూడా గాంధీ వైపు, గాంధీ కుటుంబం వైపు మళ్ళీ అవకాశం ఉంది. అందుకనే తుషార్ గాంధీ ఒక ఎక్స్లో ట్వీట్ చేసిన పరిస్థితి, ఈ ప్రాజెక్ట్ ఆపండి అంటూ విజ్ఞప్తి చేసిన పరిస్థితి. సో తెలంగాణలో ఉండే సిచ్యువేషన్ తుషార్ గాంధీ వరకు చేరింది, ఆయన కూడా అపోజ్ చేస్తున్నాడు అంటే సామాన్య ప్రజలకి ఇంకొంత బలం చేకూరింది. ఎందుకంటే గాంధీ వారసులే వద్దంటుంటే సర్కారు ఎందుకు ఇక్కడ ప్రాజెక్ట్ కడుతుంది? కేవలం కోట్ల రూపాయల నిధులు వస్తాయనా, లేదంటే ఈ భూములు కోట్ల రూపాయల విలువలు చేస్తున్నాయనా, లేదంటే ఇది ఒక మంచి వ్యూ పాయింట్ ఉందనా, లేదు అంటే ఇక్కడ ఇప్పుడు ఒక ప్రైమ్ లొకేషన్ మా ఇల్లులు అన్నీ అయ్యాయనా? సో ఇట్లాంటి ప్రశ్నలన్నీ కూడా గాంధీ సరోవర్ బాధితుల నుంచి వినిపిస్తున్నాయి. సో నష్టపరిహారం డబుల్ బెడ్రూమ్ ఉండే వాళ్ళకి 70 లక్షలు, ట్రిపుల్ బెడ్రూమ్ ఉండే వాళ్ళకి 80 లక్షల రూపాయల ఖరారు కూడా చేసింది. అయినా నష్టపరిహారం ఒక్క రూపాయి కూడా మాకొద్దు, మేముంది ప్రైవేట్ ల్యాండ్లే, లీగల్ యుద్ధానికి మేము సిద్ధం, గాంధీగిరి మేము చేయడానికి సిద్ధం అని సవాల్ విసురుతున్నారు. సో అందుకనే ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అనేది ఒక కాంట్రవర్సీగా మారింది. ఇక్కడ ప్రతిపక్షాల రోల్ కంటే కూడా ప్రజల రోలే ఎక్కువ కనిపిస్తుంది. సో దీనికి సరైన నష్టపరిహారం లేకపోవడం కావచ్చు, లేదంటే ప్రజలకి సర్కారు భరోసా పక్కాగా ఇవ్వకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక కాంట్రవర్సీని కావచ్చు, ఒక నెగిటివిటీని మూసి సుందరీకరణ ప్రాజెక్ట్ కావచ్చు, లేదంటే గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ పైన కంప్లీట్గా ఎక్స్పోజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది.